దేశవ్యాప్త కార్మికుల సమ్మెకు రాష్ట్రంలోని పలు ఆర్టీసీ కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో ఎంజీబీఎస్లో చాలా వరకు బస్ సర్వీసులు నిలిచిపోయాయి. కార్మికులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి కార్మిక సంఘాలు. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలు తీసుకొస్తుంది. అదేవిధంగా కార్మిక వ్యతిరేకంగా చాలా విధానాలను అవలంబిస్తుందని దానికి నిరసనగా ఇవాళ జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలన్నీ కూడా పిలుపునిచ్చాయి. ఇవాళ రేపు 2 రోజుల పాటు సమ్మెలో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ టీఎస్ఆర్టీసీలో కూడా కొన్ని సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. మరికొన్ని సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నా, కొన్ని సంఘాలు మాత్రం డైరెక్ట్ గా సమ్మెలో పాల్గొంటున్నాయి. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ దగ్గర ఉన్నాము. ఈ ఎంజీబీఎస్ దగ్గర చూసుకున్నట్లయితే బస్సులన్నీ కూడా యాజ్ టీజ్ గా అక్కడే తిరుగుతూ ఉన్నాయి. కానీ కొన్ని అంటే సిటీలో అంత ఎఫెక్ట్ కనబడినప్పటికీ జిల్లా స్థాయిలో కొంత ఈ ఎఫెక్ట్ కనబడుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. సో మనతో పాటు కొంతమంది కార్మిక సంఘాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడే సమ్మెలో పాల్గొంటున్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఎలాంటి విధానాలు అవలంబిస్తున్నారు? మా డిమాండ్స్ ముఖ్యంగా ఆర్టీసీ పరిరక్షణ కోసం, రోడ్డు రవాణా రంగ పరిరక్షణ కోసం తప్ప మా వ్యక్తిగత సమస్యలు కాదు. ఒకటి, వాళ్ళ ఆర్టీసీని దివాలా తీయించేదానికోసం మొత్తం అంతా కూడా వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేదానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా 4 చట్టాల సవరణ ముందుకు తీసుకొచ్చింది. ఒకటి, మోటార్ ట్రాన్స్పోర్టు ఏదైతే ఎంవీ యాక్ట్ ఉందో, మోటార్ వెహికల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని సవరణ చేయాలని గత 4.5 ఏళ్లుగా ప్రయత్నం చేస్తుంది. 4.5 సంవత్సరాల్లో 4 సార్లు సమ్మెలు చేయడం ద్వారా దాన్ని ఎన్నికొట్టే ప్రయత్నం మేము చేసాం. మాకు రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా సహకారం అందించాయి. ప్రస్తుతం ఆ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందకుండా పక్కన ఉంది. ఈ సెషన్లో దాన్ని ఆమోదించే ప్రయత్నం చేయాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకని దాన్ని అడ్డుకోవడం కోసం కూడా ఈ సమ్మె చేస్తున్నాం. రెండోది, వాళ్ళు ఏదైతే టూరిస్ట్ పర్మిట్లు ఉన్నాయో, ఇవాళ అక్రమంగా తిరుగుతున్న బస్సులన్నింటినీ సక్రమమైన పద్ధతిలో మార్చేదానికోసం టూరిస్ట్ పర్మిట్లను సరళతరం చేస్తూ ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ గెజిట్ కనుక చట్ట రూపంలో తీసుకొస్తే ఆర్టీసీకి ఒక ప్రయాణికుడు కూడా రోడ్డు మీద నిలబడ్డు. ఎందుకంటే ఇవాళ అక్రమ వాళ్ళందరూ రోడ్డు మీద ఎక్కించుకొని పోవడానికి అనుమతిస్తారు. అదే జరిగితే ఆర్టీసీలన్నీ కూడా కుప్పకూలిపోతాయి, నష్టాల్లో వస్తాయి. నష్టాల్లో చేరిన పేరుతో ఆర్టీసీలు మూసివేతకి వెళ్ళిపోతాయి. మీరు చెప్పండి, అంటే ఇవాళ రేపు 2 రోజుల పాటు సమ్మెలో పాల్గొంటున్నారు. ఆర్టీసీ నుంచి ఎన్ని సంఘాలు పాల్గొంటున్నాయి? సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? ఆర్టీసీలో ఉన్నటువంటి దాదాపు 9 సంఘాలలో 5 సంఘాలు స్ట్రైక్ నోటీస్ ఇచ్చి ఉన్నాయి. ఇంకా 4 సంఘాలు వాళ్ళు నిరసన తెలుపుతామంటున్నారు. సరే, మనం వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఒకవేళ ఆర్టీసీ కనుక ప్రైవేట్ అయితే అందరికీ నష్టం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈరోజు ఎట్లాగా అయింది, రేపైనా కనుక మీరు స్ట్రైక్లో పాల్గొని నిరసన తెలిపితే ఒక బిల్లు వెనుకడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇప్పుడు మటుకైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఎఫెక్ట్ అయితే ఉంది, స్ట్రైక్ ఎఫెక్ట్ ఉంది. దానికి ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ప్రజలు కూడా రోడ్లపైకి రాకుండా, మరి ఆర్టీసీ స్ట్రైక్ అనే ఒక నినాదం వెళ్ళింది కాబట్టి ప్రజలు కూడా బయటకు రావడం లేదు. దానివల్ల ఎఫెక్ట్ అయితే ఉంది ఆర్టీసీలో. రేపు ఇంకా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే యూనియన్లు ఉన్నాయో వాళ్ళు ఈరోజు చేయట్లేదు, నా ఎర్ర బ్యాడ్జీలు పెట్టే నిరసన చెప్తారు. వాళ్ళకి మేము మళ్ళీ కూడా చెప్తున్నాం, మీ ద్వారా రేపైనా స్ట్రైక్లో పాల్గొని ఈ యొక్క బిల్ అనేది దాన్ని వెనుక కొట్టకపోతే రేపు రాబోయేలో ప్రజలకు కష్టము, కార్మికులకు కష్టము, రిక్రూట్మెంట్ ఆర్టీసీలు ప్రైవేట్ అయితే దేశవ్యాప్తంగా కార్మికులు రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి. మొత్తానికంటే తెలంగాణ ఆర్టీసీ నుంచి మొత్తానికి 5 సంఘాలు ఇవాళ సమ్మెలో పాల్గొన్నాయి. ఇవాళ రేపు 2 రోజులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నాయని చెప్పేసి కార్మిక సంఘాలు చెప్తున్నారు. ఇక రేపు అంటే మరికొన్ని సంఘాలు కూడా అంటే డైరెక్ట్ గా సమ్మెలో పాల్గొన్నప్పటికీ వాళ్ళందరూ కూడా ఎర్ర బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో సమ్మెలో పాల్గొని విజయవంతం చేసి ఆర్టీసీని పరిరక్షించుకోవచ్చు, ఆర్టీసీని కాపాడుకోవచ్చు అని చెప్పేసి కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. కెమెరా పర్సన్ నాగరాజుతో యాదగిరి, 6 న్యూస్, హైదరాబాద్.